కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి. అదేంటి అంటే 2008లో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గుచేటండి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే ఆ అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల టైంలో గనక మీరు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ గనక తీసుకురాగలిగితే మీ ఆఫీసు ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణలు కోరుకుంటానని తెలియజేస్తున్నారు. ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే గనక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు. అందరికీ నమస్కారం. అద్దంకి రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. అద్దంకి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఈ మధ్య కాలంలో వైసీపీ సమన్వయకర్తగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా అక్కడ లోకల్ గా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కేబినెట్ లో కూడా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ మీద మరి అవకాశం దొరికినప్పుడల్లా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం అంతా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఆయన దాన్ని ప్రస్తావిస్తూనే అద్దంకి నియోజకవర్గం 2008 నుంచి కూడా ఇప్పటి వరకు అంటే మనకి అద్దంకి నియోజకవర్గం 2008 నుంచి కూడా ఇప్పటి వరకు కనీసం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో నియోజకవర్గం ఉందని ఆయన ఘాటు విమర్శలు చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి గనక గొట్టిపాటి రవికుమార్ గారు మంజూరు గనక చేయిస్తే తాను ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తానని మరి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఓపెన్ గా కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇది అద్దంకి రాజకీయాల్లో కొంత కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఆయన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేయటం, అదేవిధంగా ఇప్పటి వరకు గొట్టిపాటి టీం గాని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ గాని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కు కౌంటర్ ఇవ్వకపోవడం కూడా అద్దంకి రాజకీయాల్లో కొంత హైప్ వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే లోకల్ గా గతంలో మనం చూసాం 2009లో జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ కరణం బలరామకృష్ణమూర్తి గారు ఆ పోరులో గొట్టిపాటి రవికుమార్ గారు గెలుపొందడం జరిగింది. 2014లో కర్ణం వెంకటేష్ వర్సెస్ గొట్టిపాటి రవికుమార్ గారు ఆ పోరులో కూడా కర్ణం వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. గొట్టిపాటి రవికుమార్ గారు మరి అప్పుడు గెలుపొందడం జరిగింది. 2019లో కనుక చూసినట్లయితే మరి బాచిన చెంచుగరటి గారు వైసీపీ తరఫున బరిలో దిగటం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగటం జరిగింది. గొట్టిపాటి 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందటం జరిగింది. మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎలక్షన్ లో కనుక మనం చూసినట్లయితే గొట్టిపాటి రవికుమార్ మరి పాణెం చిన్న హనుమిరెడ్డి మీద కూడా మరి గెలుపొందటం జరిగింది. అయితే ఇదొక ఎత్తు అయితే ఈ రోజు అద్దంకి రాజకీయాలను ఉద్దేశించి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దంకిలో 100 పడుకుల ఆసుపత్రికి సంబంధించి మాట్లాడటం కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో కొంత కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వృత్తిరీత్యా చింతలపూడి అశోక్ కుమార్ ఆర్థోపెడిక్ డాక్టర్. సో అద్దంకి ప్రజలకు ఆ ఆసుపత్రి అవసరమని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంజూరు చేయించగలరా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడం కూడా అద్దంకి నియోజకవర్గంలో కొంత మరి రాజకీయాల్లో వేడి పుట్టిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మనం తుఫాన్ బాధితులు అప్పుడు చూసాం. గతంలో కొన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ మరి అవకాశం ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద ప్రత్యేకించి గొట్టిపాటి మీద కూడా విమర్శలు చేయటం రాజకీయాల్లో కొంత చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈయనపై మరి అక్కడ కూటమిలో ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ నాయకులు కూడా విమర్శలు చేయకపోవటం కూడా కొంత కలవరం మొదలైందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరగా ఉన్నటువంటి మంత్రుల జాబితాలో కూడా గొట్టిపాటి రవికుమార్ గారు చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితులు. సో అద్దంకి నియోజకవర్గంలో కనుక ఆయన ఆసుపత్రి కనుక మంజూరు చేస్తే రాబోయే రోజుల్లో అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటది అనేది కూడా మరి అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఛాలెంజ్ చేశారు కానీ ఆ ఛాలెంజ్ స్వీకరించేది లేదే అనేది కూడా ఇటు కూటమి వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవరు మాట్లాడకపోవటం కూడా మరి అది కొంత కలవరం మొదలైంది అనేది కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి మరి ప్రారంభించుకున్న వేళ అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ మేము దాని నిర్మాణానికి కృషి చేసామంటే మేము దాని నిర్మాణానికి కృషి చేశారంటూ మరి వైసీపీ నాయకులు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం
కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలవరం మొదలైందని తెలియజేసుకోవచ్చు. దీనిపై మరి ఒక అద్దంకే కాదు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అవకాశం దొరికినప్పుడల్లా కూడా వైసీపీ సమన్వయకర్తలంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై భారీగా విమర్శలు చేస్తున్నారనేది కూడా మరి తెలుసుకోవాల్సినటువంటి అంశంగా ఉంది. మరి ఇంతకీ మరి గొట్టిపాటిపై డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ చేసినటువంటి ఓపెన్ ఛాలెంజ్ అటువైపు నుంచి ఇంతవరకు మరి స్పష్టమైనటువంటి సంకేతాలు రాకపోవటం కూడా అద్దంకి రాజకీయాల్లో కొంత ఊపస్థాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు.